నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం 1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి సంక్షేమ ప్రత్యేక పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వీటిలో ఇప్పటికే 125.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేసిన వైనం. షైనింగ్ టీచర్ను ఘనంగా సత్కరించిన మంత్రి లోకేష్. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన లోకేష్, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని వ్యాఖ్య. వైసీపీ నేత వల్లభనేని వంశీ విడుదల. వివిధ కేసుల్లో దాదాపు 137 రోజులుగా జైల్లో ఉన్న వంశీ నేడు బెయిల్ రావడంతో విజయవాడ జైలు నుంచి రిలీజ్ అయిన వంశీ. స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం 1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి సంక్షేమ ప్రత్యేక పథకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వీటిలో ఇప్పటికే 125.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఇవన్నీ కూడా రాబోయే సంవత్సరం 2026కే పూర్తి చేయాలని ఒక నిర్దిష్టమైన టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే 331 కిలోమీటర్లు పొడవైనటువంటి సీసీ డ్రైన్లు కానీ, ఇంకో పక్క మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని. ఏ ఊరికి పోవాలన్నా సిమెంట్ రోడ్డు ఉండాలి, లేకుంటే బీటీ రోడ్డు ఉండాలి. మా కుప్పం ప్రజలు ఎవ్వరు కూడా మట్టిలో నడవకుండా, ఏమాత్రం ఇబ్బంది లేకుండా అన్ని రోడ్లు కూడా శ్రీకారం చుడతాం. అదే మాదిరిగా ఊర్లో కూడా మురికి కాలువ నీళ్లు రోడ్డు మీదకి రాకుండా దానికి కూడా డ్రైనేజ్ కట్టి ఎక్కడికక్కడ ఆ నీటిని కూడా ఏ విధంగా ట్రీట్ చేయాలనో అవి చేయడానికి కూడా ముందుకు తీసుకెళ్లాం. ఇంకో పక్కన మీరు చూస్తే మన నియోజకవర్గంలో మైండ్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయి. ఏదైతే ఇంకో పక్కన మీరు చూసినప్పుడు పాలారు పైన చెక్ డ్యాంలు ఉన్నాయి, రిపేర్లు అయినాయి. అన్ని రిపేర్లు చేపిస్తాం. మైండ్ ఇరిగేషన్ ట్యాంకులన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. దీనికి 80 కోట్లు అవుతుంది. పనులు ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఒక పక్క నీళ్లు తేవడమే కాకుండా ఆ నీళ్లు నింపాలంటే చెరువులు కావాలి, చెక్ డ్యాములు కావాలి. తద్వారా మనం నీటిని ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. ఇవి కూడా కంప్లీట్ చేస్తాం. ఆలయాల అభివృద్ధి కోసం ఇప్పటికే ఒక 50 కోట్ల రూపాయల దగ్గర డబ్బులు కూడా శాంక్షన్ చేశాం. ఇక్కడుండే మన వాళ్ళందరూ చూస్తే ఎక్కువ మంది ఆలయాలపైన ఎక్కువ శ్రద్ధ పెడతారు. కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడూ నేను చూశాను, అందరూ కూడా కోరుకునేది ఇల్లు లేకపోయినా పర్వాలేదు కానీ దేవుడికి మాత్రం గుడి ఉండాలని మీరందరూ కోరుకుంటారు. మీ కోరిక తీరుస్తాం. అన్ని గుడుల్ని మళ్ళా ఒకసారి రెనోవేషన్ చేసి మళ్ళీ మీరందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించాలంటే వేరే ప్రాంతానికి పోయే పని లేకుండా ఇక్కడే మన దేవుళ్ళన్నీ కూడా ఏ విధంగా చేయాలనో చేస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే గోకులం షెడ్లు నాకు బాగా జ్ఞాపకం. నేను కొత్తగా వచ్చినప్పుడు ఇంటింటికి 2 ఆవులు పట్టిస్తానంటే నన్ను ఎగతాళి చేశారు.
ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఏ ఇంటికి ఆవులు లేకపోతే ఇల్లే లేదు. ప్రతి ఒక్కరు 2 ఆవులు 4 ఆవులు 6 ఆవులు పట్టుకున్నారు. అది ఈ రోజు మీ ఆదాయం అయింది. నేను అందుకనే హామీ ఇస్తున్నా, రాబోయే రోజుల్లో 10 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి నియోజకవర్గంగా మన కుప్పం తయారవుతుందని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి ఇప్పటికే చాలా మిల్క్ ప్రాసెసింగ్ డైరీలు వచ్చాయి, ఇంకా వస్తాయి. అవి కూడా నేను చెప్తాను మీకు. ఇది కాకుండా మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను, మీ ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే ఇప్పుడు ఈ కరెంటు వాడడం కరెక్ట్ కాదు. ఆదాయం బాగా ఉండాలి, ఖర్చు తగ్గాలి. ఆరోగ్యం బాగుండాలంటే రూఫ్ టాప్ సోలార్ సూర్యగారి కింద వచ్చేదాన్ని మనం అందరం పెట్టుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఈ రోజు మీరు చూస్తే మన ఇంటిపైనే మనమే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. దానికి కుప్పం ఒక కేంద్రంగా తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీనికోసం ఒక ప్రత్యేకమైన షైనింగ్ టీచర్ ని మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందని మంత్రి లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఇకపై విద్యార్థుల అభ్యాసన ఫలితాలపై దృష్టి పెడతామని అన్నారు. సార్ని నేను ఈరోజు కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలి అని ఇంకా ఏం చేస్తే బాగుంటుందని సార్ అడిగాడు. నా వరకు నేను మా స్కూల్లో ఏ కార్యక్రమాలు అయితే అమలు చేస్తున్నానో అవన్నీ కూడా సార్కి వివరించడం జరిగింది. నేను మొదట్లో వెళ్ళినప్పుడు ఆ పాఠశాలలో 2 విద్యార్థులు మాత్రమే ఉన్నారు. తర్వాత అక్కడ పిల్లలు రాకపోవడానికి కారణం ఏంటి అని విద్యార్థుల తల్లిదండ్రుల వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి అక్కడ ఈ సమస్య ఏంటి అని తెలుసుకోవడం జరిగింది. ఆ దిశగా నేను ప్రయత్నం చేసి పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా మా స్కూల్కే వచ్చేలాగా విద్యను అందించడం జరుగుతుంది. పాఠాలు పూర్తయిన వెంటనే ల్యాప్టాప్ ద్వారా వాళ్ళకి చూపించి పాఠాలు చెప్పడం కూడా చేస్తున్నాను. ఇదంతా కూడా తర్వాత మా పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా యూనిఫామ్ అనేది వేసుకోవాలి, టైమింగ్స్ అనేది మెయింటైన్ చేయాలి, 100% హాజరు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆర్ ఆఫ్ ది వీక్ అనే కార్యక్రమము, తర్వాత మా తొలి అడుగు అనే కార్యక్రమం గురించి, దీర్ఘాయుష్మాన్ భవ అనే కార్యక్రమం గురించి ప్రతిరోజు హోంవర్క్ ఇవ్వడము, ఈ విషయాలన్నిటి కూడా సార్ గారితో చర్చించడం జరిగింది సార్. ఇవన్నీ కూడా మేము చేయడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పాఠశాలలో కూడా మంచి చదువును అందిస్తున్నారని చెప్పేసి వాళ్ళకు నమ్మకం కలిగి మా పాఠశాలకు చేర్పించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది సార్. అంత పెద్ద వ్యక్తి మమ్మల్ని పిలిచి మాట్లాడినందుకు ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేం సార్. చాలా గుర్తుంచుకుంటాం సార్. సార్కి ఈ కార్యక్రమం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ విడుదలయ్యారు. బుధవారం విజయవాడ జైలు నుంచి వంశీ రిలీజ్ అయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీని నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం వంశీ బెయిల్ ఆర్డర్ కాపీలతో విజయవాడ సబ్ జైలుకి ఆయన తరపున న్యాయవాదులు చేరుకున్నారు. అలాగే మాజీ మంత్రి పేర్ని నాని, తలసిల రఘురాం కూడా సబ్ జైలు దగ్గరకు వచ్చారు. జైలు అధికారులకి వంశీ న్యాయవాదులు బెయిల్ ఆర్డర్ కాపీలని సమర్పించిన తర్వాతే మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా వివిధ కేసుల్లో దాదాపు 137 రోజులుగా వంశీ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు జెట్ స్పీడ్లో సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఆటో కార్మికులకి 15,000 రూపాయలు అందిస్తున్నామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే మొన్న ఎప్పుడైతే స్కూల్స్ స్టార్ట్ అయినవి అంటే రైట్ టైం స్కూల్స్ మొదలైన వెంటనే తల్లులందరూ కూడా చక్కగా డబ్బులు పడంగానే వెళ్ళి స్కూల్ ఫీజులు కట్టి పిల్లలకు కావాల్సిన పుస్తకాలు అన్నీ కూడా రెడీ చేసుకున్నారు. వాళ్ళ కళల్లో చాలా ఆనందం చూసాం. మరొకసారి రైతు బంధు కూడా ఈ నెలలో ఇవ్వబోతున్నాం. ఆగస్టు 15 నుంచి మేము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతున్నాం. అతి త్వరలో ఈ సంవత్సరంలోనే నిరుద్యోగ వృత్తి, అంతేకాకుండా ప్రతి మహిళకి P4 ద్వారా లింక్ చేసి మహిళా వృత్తి కూడా 1500 ఇస్తాను. దాన్ని కూడా P4తో లింక్ చేస్తాం. కాబట్టి సూపర్ 6 పథకాలన్నీ అందుకే మేము అందరం వచ్చేది ఎందుకంటే
చంద్రబాబు నాయుడు గారు ఒకటి అడిగారు बोलते हैं शिक्षक लिख डालते हैं उधर हटो उधर हटो జాబ్లు ఏం లేవు ఓకే ఏదో ప్రైవేట్ పనులు చేసుకుంటాం ఏమొస్తున్నాయి మీకు ఏం లేదు సార్ ఇల్లు సొంతమేనా ఇల్లు సొంతమే సార్ అది పెద్ద ఓకే వైట్ కార్డు ఉందా ఓ పాపకు షర్లిన్ ప్రశస్తగా సీఎం చంద్రబాబు నామకరణం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా మార్గ మధ్యలో పసిపాపతో ఓ కుటుంబం ఎదురు చూసింది. పాపకు పేరు పెట్టాలని ఆ పాప తల్లిదండ్రులు ముఖ్యమంత్రిని కోరటంతో షర్లిన్ ప్రశస్త అని సీఎం నామకరణ చేశారు. Hey, Carolina. Hey, Carolina. Carolina. Eat with the water. I won't sleep long. మంచి భవిష్యత్తు ఉండాలి. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. గడిచిన ఏడాది కాలంలో 240 కోట్ల మేర అభివృద్ధి పనుల్ని సెంట్రల్ నియోజకవర్గంలో చేపట్టినట్లు తెలిపారు. సమస్యలు లేని నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దటమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సుపరిపాలన తొలి అడుగు సంవత్సరం పూర్తవుతున్నటువంటి ఈ ప్రభుత్వ పరిపాలనలో ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు వీటి మీద ప్రజా అభిప్రాయం తెలుసుకునేదానికి గడప గడపకి కూడా ఇవాళ శాసనసభ్యులు, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. ఇవాళ 267 పోలింగ్ బూతుల్లో మా శ్రేణులన్నీ కూడా ప్రజల వద్దకు వెళ్ళి అత్యాధునికమైనటువంటి మైటీడీపీ యాప్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ప్రజల అభిప్రాయాలు, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఈ పరిపాలన సంవత్సరం నుంచి ఎలా ఉంది, అలాగే ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీకు రేషన్ కార్డులో కానీ, పింఛన్లో కానీ, ఇంకోటి కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, వీటన్నిటి మీద సమాచారం తెలుసుకొని ఆ సమాచారాన్ని అధికారులకి తెలియజేయటమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. అట్లాగే ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ సంవత్సర కాలంగా ప్రజల మధ్య ఉన్నాం. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత సంవత్సర కాలంగా ప్రజలకి తెలుగుదేశం ఇచ్చిన పథకాలు 3,000 పింఛను 4,000 రూపాయలు పెంచడం కానీ, 3,000 రూపాయలు ఉండే వికలాంగుల పింఛను 6,000 రూపాయలు చేయటం కానీ, అట్లాగే ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇవ్వటం కానీ, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ, తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో వేయటం కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు సంతృప్తినిచ్చినాయి. 240 కోట్ల రూపాయలతో ఈ సంవత్సర కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా మరింత చేస్తాం. సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకు హామీ ఇచ్చామో
ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తాం. ఎవరికి రానటువంటి వాళ్ళు ఎవరున్నా సరే మా దృష్టికి తెలియజేస్తే వాళ్ళకి ఆ సమస్యని సాల్వ్ చేసి ఇచ్చే విధంగా కూడా చేస్తాం. దానికి పెద్ద ఎత్తున ఈ డోర్ టు డోర్ కార్యక్రమం సుపరిపాలన తొలడుగు అనేది ఉపయోగపడుద్ది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 27వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు బిఎస్ జయరాజు అలాగే ప్రధాన కార్యదర్శి సురేష్, ఇన్ఛార్జి నవనీతం సాంబశివరావు, ఇంకా మా మహిళా నాయకురాలు, రాష్ట్ర నాయకులు అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దుర్గాపురంలో ఈ పాదయాత్ర చేపట్టాం. ఈ డివిజన్లో ఉన్న అన్ని బూతుల్లో కూడా మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 267 బూతుల్లో ఉన్నటువంటి 2,80,000 ఓటర్లో ప్రతి కుటుంబాన్ని కలుస్తాం, ప్రతి సమస్యని తెలుసుకుంటాం, ప్రతి వ్యక్తి అభిప్రాయాన్ని కూడా తీసుకొని ఈ యాప్ ద్వారా పార్టీ ఆఫీస్కి అనుసంధానం చేస్తాం, పార్టీ ఆఫీస్కి పంపిస్తాం. వాళ్ళు చెప్పే సమస్యల పరిష్కారానికి ఈ యాప్ అత్యధికంగా ఉపయోగపడుతుందని కూడా తెలియజేస్తూ ఎప్పుడూ నిత్యం ప్రజల మధ్య ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తారు. ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యకి పరిష్కారం చూపే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ తెలియజేశారు. ప్రజా సమస్యల్ని తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా యాప్ను రూపొందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి, మంత్రి నారా లోకేష్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నెల రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి తూర్పు నియోజకవర్గంలో సమిష్టిగా కృషి చేస్తామని వెల్లడించారు. సుపరిపాలనకి సంవత్సరం నిండిన సందర్భంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా తనకి నిర్దేశించిన ప్రాంతంలో ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు వచ్చినవి ఏంటి, రానివేంటి, వారికి ఉన్న సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా యాప్లో సమగ్రంగా తయారు చేయబడి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టమని ఆదేశించడం జరిగింది. దానికోసం నిన్న అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేసుకున్నాం. దానిలో వీలైనంత వరకు ప్రతి కార్యకర్త కూడా అర్థమయ్యేటట్టు సాంకేతిక నిపుణులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రోజున ఆ కార్యక్రమం ఇవాళ మొట్టమొదటగా కేఎస్ఎస్ సాధికారిక సమితి మెంబర్గా ఉన్న నేను, అదేవిధంగా నా సతీమణి గద్దె అనురాధ గారు, నా పరిధిలో 60 ఓట్లు ఉన్నాయి. ఆ 60 ఓట్లు ఉన్న కుటుంబాలను కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకునే కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ మేము తిరిగిన చోట చక్కటి పరిపాలన ఉందని చెప్పి ఎక్కువ మంది చెప్పడం జరుగుతుంది. సమస్యలు కూడా చెప్పడం జరిగింది. వాటన్నిటి కూడా ఇవాళ ఈ యాప్లో ఆ సమస్యని ఏంటో చెప్పి ఒక క్లిక్ చేస్తే అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ డేటా వెళ్ళిపోయి వాళ్ళ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనేది ఆయన ఆలోచన చేసే విధంగా ఈ యాప్ తయారు చేయబడింది. అందువలన ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి, ఏ ఒక్కళ్ళు సమస్యతో ఉండకూడదు, వాళ్ళ సమస్యలకు అన్ని పరిష్కారాలు కావాలని చెప్పి ఆయన ఇంటింటికి కూడా వెళ్ళి అడుగుతున్నమాట, వాళ్ళకి సహాయాలు చేస్తున్నమాట. అదేవిధంగా పార్టీ మొత్తం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించడానికి అందరూ సమిష్టిగా ప్రయత్నం చేయాలని ఈ కార్యక్రమం చేపట్టడం. ఈ కార్యక్రమం ఈ నెల కాలంలో మరి జయప్రదంగా సాగాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కూడా దృఢదీక్షతో ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళని మోటివేట్ చేసిన చంద్రబాబు గారికి, మరి ఈ యాప్లు తయారు చేసి తేలికగా విషయాలు తెలుసుకునే విధానంగా యాప్ తయారు చేసిన లోకేష్ బాబు గారికి, పార్టీ నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ అంతా కూడా సమిష్టిగా కృషి చేసి దాన్ని పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం 1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి సంక్షేమ ప్రత్యేక పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వీటిలో ఇప్పటికే 125.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేసిన వైనం.
షైనింగ్ టీచర్ను ఘనంగా సత్కరించిన మంత్రి లోకేష్. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన లోకేష్. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని వ్యాఖ్య. వైసీపీ నేత వల్లభనేని వంశీ విడుదల. వివిధ కేసుల్లో దాదాపు 137 రోజులుగా జైల్లో ఉన్న వంశీ నేడు బెయిల్ రావడంతో విజయవాడ జైలు నుంచి రిలీజ్ అయిన వంశీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.